రైతుల పట్ల రేవంత్ సర్కారుకు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి. సింగూరు నుంచి ఘన్పూర్ ఆయకట్టు రైతులకు వెంటనే సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నీటి విడుదలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇరిగేషన్ అధికారులు ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఈ మేరకు సాగునీటి విడుదలపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ మెదక్ కలెక్టర్ రాహుల్ రాజుకు పద్మాదేవేందర్ రెడ్డి వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇది రైతులకు సంబంధించిన విషయం. సింగూరు నుండి నీటి జలాల విషయంలో ప్రభుత్వము చేస్తున్న కన్ఫ్యూజన్ను క్లియర్ చేయాలి. ప్రభుత్వం చాలా ఇబ్బంది పెడుతుంది. సింగూరు జలాలను ఈ వేసవికాల పంటకు నీళ్ళు ఇస్తుందా ఇయ్యదా అనేది, ఈ రబీ పంట నీళ్ళు ఇస్తుందా ఇయ్యదా అనేది కన్ఫ్యూజన్లో రైతులు ఉన్నారు. ఇరిగేషన్ వాళ్ళేమో ఇయ్యమని చెప్తా ఉన్నారు. ఒకవేళ ఇయ్యకపోతే రైతుల పరిస్థితి ఏంటని చెప్పి మేము ప్రశ్నించడం కోసం ఈరోజు కలెక్టరేట్కి రావడం జరిగింది. మరి గౌరవ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి పంటకు కూడా నీళ్ళు ఇచ్చి, విడతల వారిగా నీళ్ళు ఇచ్చి పండిన పంటను కూడా కొన్న ఘనత కేసీఆర్ గారిది. మరి అప్పుడు హైదరాబాద్కి నీళ్లు తీసుకెళ్లకుండా హైదరాబాద్ నుండి సింగూరును ఫ్రీ చేసి మెదక్ జిల్లాకి అంకితం చేసి, మెదక్ జిల్లా ఉన్న గణపురం ఆనకట్టకు, ఎంఎన్ కెనాల్కు, ఎఫ్ఎన్ కెనాల్కు దాదాపు 40-50 వేల ఎకరాలకు రైతులకు డైరెక్ట్గా నీళ్ళిచ్చిన ఘనత గౌరవ కేసీఆర్ గారిని. అప్పుడు ఎటువంటి కష్టాలు లేవు రైతులకు. కానీ కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాతనే రైతులందరికీ కూడా కష్టాలు మోపైనాయి. కష్టాలు, ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఓవైపు రైతు బంధు ఇవ్వకుండా, పెట్టుబడి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ రైతులను క్యూలో నిలబెట్టి యూరియా ఇచ్చే పరిస్థితి, దుస్థితి ఈ కాంగ్రెస్ పరిపాలన తెచ్చింది. మరి అదే కాకుండా మెదక్ జిల్లాకు సంబంధించి కొల్చారం, పాపన్నపేట, మెదక్ మండలాలకే కాకుండా మిగతా మండలాలకు కూడా ఇండైరెక్ట్గా నీళ్ళు ఇచ్చే ఈ గణపురం ఆనకట్టుకు ఇప్పుడు నీళ్ళు ఇవ్వకుండా మళ్ళీ సతాయిస్తూ ఉన్నారు. అంటే కాంగ్రెస్ పరిపాలన వస్తే రైతుల కష్టాలు వస్తాయనడానికి నిదర్శనం ఇది. పోయిన వర్షాకాలం పంటలో వర్షాలు కురవడం వల్ల ఇక్కడున్న రైతులు దాదాపు పాపన్నపేట, హవేలి, గణపూర్, మెదకు, కొల్చారం మండలాలలో పంట నష్టం జరిగింది. ఆ పంట నష్ట పరిహారం కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇప్పుడు కూడా మరి రబీకి కూడా మరి నీళ్ళు ఇస్తారా అంటే ఇప్పటికీ నీళ్ళు ఇయ్యమనే చెప్తా ఉన్నారు. ఇస్తారో ఇయ్యరో కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. రైతులు ఇప్పటికే తూకాలు పోసుకున్నారు. మరి నీళ్ళు ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? రైతుల దుస్థితి ఏంది? రైతులకు ఎందుకు ఇబ్బంది క్రియేట్ చేస్తూ ఉన్నారు? ప్రభుత్వం దగ్గర అసలు సమాధానం లేదా? ఉంటే కనుక నీళ్ళు ఇవ్వండి, వెంటనే నీళ్ళు ఇస్తామని చెప్పి రైతులకు హామీ ఇవ్వండి. నీళ్ళు ఇవ్వలేని పక్షంలో వాళ్ళకు నష్టపరిహారం ఎంత ఇస్తారో కూడా చెప్పాలి. నష్టపరిహారం ఇవ్వాలి. ఒకరు క్రాప్ హాలిడే అంటున్నారు, ఒకరు నీళ్ళు ఇవ్వమంటున్నారు, ఒకరేమో పెట్టుబడి ఇవ్వమంటున్నారు. నానా రకాల అవస్థలకు గురి చేసి మరి రైతులకు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కలెక్టర్ ద్వారా వెంటనే ప్రభుత్వము రైతులకు క్లియర్ ఇవ్వాలి. నీళ్ళు ఇస్తున్నారా లేదా డిమాండ్ చేస్తున్నాం.